మనం తీసుకున్న మైక్రోవేవ్లోకి వచ్చినప్పటికీ కుకింగ్ అంతా చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. అయితే మైక్రోవేవ్లో యూజ్ చేసే బౌల్స్ మాత్రం సెపరేట్గా ఉంటాయండి. ఆ బౌల్స్ ఏంటంటే ఏదైనా వండుకుందాం అనుకుంటే బోరోసిల్ బౌల్స్ అని గ్లాస్ టైప్ బౌల్స్ ఉంటాయండి. అవి రీహీట్ చేయడానికి ఏమో టప్పర్వేర్ అని ప్లాస్టిక్ టైప్ ఉంటాయి, కానీ ప్లాస్టిక్ కాదు, ఆ టైప్ బౌల్స్. కేక్స్ బిస్కెట్స్ చేయడానికి సేమ్ సెరామిక్ టైప్ అల్యూమినియం టైప్ వస్తాయి. అవి సపరేట్గా మీరు ఒకసారి ఆన్లైన్లో దొరుకుతాయండి. నెక్స్ట్ మనకి రిలయన్స్ మార్ట్స్లో గట్రా కూడా దొరుకుతాయి. సో అవి తీసుకోవాలి, ఓకేనండి. అవే యూజ్ చేయాలి. మ్యాక్సిమం గ్లౌస్ యూజ్ చేసుకోవడం మంచిదండి, ఎందుకంటే కొంచెం హీట్ వస్తువు కదా, అందుకని. ఓకేనండి. ఇంకొక విషయం ఏంటంటే దీని కింద కవర్లు గట్రా ఏదో తీసేసుకోండి, నార్మల్గా ఉంచండి, మీకు బాగా ఉంటుంది. అదేలేండి, కాకపోతే ఏంటంటే హీట్ వస్తుంది కదా, దానివల్ల అంతే. నెక్స్ట్ మైక్రోవేవ్లో వచ్చినప్పటికీ కుకింగ్ అన్నది 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి మాన్యువల్ కుకింగ్, 2 ఆటో కుకింగ్. మాన్యువల్ కుకింగ్ మీన్స్ ఏంటంటే టైము, టెంపరేచర్ అన్నీ మనమే సెట్ చేయాలి. ఆటో కుకింగ్ అంటే ఇక్కడ ఆల్రెడీ రెసిపీస్ నేమ్స్ ఇచ్చేస్తాడు. అవి మాన్యువల్లో ఎలా చేయాలన్నది మొత్తం ఇన్స్ట్రక్షన్స్, ఎంత క్వాంటిటీ ఎలాగ చేసి పెట్టాలి, ఎంత నెంబర్లో పెట్టాలనేది దాంట్లో ఉంటుంది. ఆ పెట్టేసి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. టైము, టెంపరేచర్ అదే తీసుకుంటుంది. సో మాన్యువల్ కుకింగ్, ఆటో కుకింగ్. మాన్యువల్ కుకింగ్ అనేది టైము, టెంపరేచర్ మనమే సెట్ చేసుకోవాలి, ఓకేనండి. ఇంకొక విషయం, ఫస్ట్ మాన్యువల్ కుకింగ్ గురించి చెప్తాను. మాన్యువల్ కుకింగ్లో కూడా 3 విధాలుగా డివైడ్ చేస్తాడు. 1 మైక్రోవేవ్, 2 గ్రిల్లు, 3 కన్వర్షన్. మైక్రోవేవ్ అంటే ఏదైనా ఉడకబెట్టుకోవాలన్నా, రీహీట్ చేసుకోవాలన్నా, వైట్ రైస్, వైట్ బిర్యానీ, ఉడికే ఐటమ్ ఏదైనా అయిపోతుంది. అలానే ఎగ్ బాయిలింగ్ గట్టా అవ్వండి. సో ఉడికే ఐటమ్ ఏదన్నా అయిపోతుంది, మైక్రోవేవ్లో చేసేసుకోవచ్చు. సెకండ్ గ్రిల్ అంటే సేమ్ నార్మల్గా ఫ్రై ఐటమ్స్ లాంటివి, గ్రిల్ ఐటమ్స్ లాంటివి ఉంటాయి కదండి, అవి ఏమైనా చేసుకోవడానికి గ్రిల్స్లో చేసుకుంటారు. కన్వర్షన్ అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే బేకరీ ఐటమ్ అండి, కేక్స్ బిస్కెట్స్ చేసుకోవడానికి, ఓకేనండి. సో మీకు ఎలా వాడాలి అన్నది మేము చెప్తాము. కుకింగ్ మాత్రం ఖచ్చితంగా యూట్యూబే యూజ్ చేసుకోవాలి, ఓకేనండి, చేసుకోవాలి. సో ముందు మీకు చెప్పాను కదా మాన్యువల్ కుకింగ్ చెప్తానని. మాన్యువల్ కుకింగ్లో సింపుల్గా ఇక్కడ మనకి తెలియాల్సిన బేసిక్స్ కొన్ని ఉంటాయండి. సో ఒకటి, ఏదైనా మిషన్ అదే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు స్టాప్ బటన్ ఉంది కదండి, రన్ అవుతున్న ప్రోగ్రామ్ని పాజ్ చేయాలి అంటే స్టాప్ బటన్ ప్రెస్ చేస్తే ఒకసారి పాజ్ అవుతుంది. రెండోసారి ఒకవేళ టైం సరిపోతుంది, నాకు అయిపోతుంది అనుకుంటే రెండోసారి నొక్కితే ఎండ్ అవుతుంది అనమాట ఆ ప్రోగ్రామ్. సో అది రన్నింగ్లో మీకు చూపిస్తాను. పాజ్ చేయాలన్నా, ఎండ్ చేయాలన్నా స్టాప్ బటనే యూజ్ చేస్తారు. ఆ ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే స్టార్ట్ నొక్కుతారు. రన్ అవుతున్న ప్రోగ్రాంలో మీరు టైం తక్కువ పెట్టానేమో అనుకుంటే +30 సెకండ్స్ని ఎన్ని సెకండ్స్ కలితే అన్ని సెకండ్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం టైం అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇక్కడ టైం ఇచ్చేస్తాడు, ఏదైనా ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి డిక్రీజ్, ఇవి బేసిక్స్ అనమాట. సో నెక్స్ట్ మైక్రోవేవ్, గ్రిల్లు, కన్వర్షన్ ఉన్నాయి చూసారండి. మైక్రోవేవ్ అంటే ఉడకబెట్టుకునేది, గ్రిల్ అంటే ఫ్రై ఐటమ్స్, కన్వర్షన్ అంటే కేక్స్ బిస్కెట్స్ బేకరీ ఐటమ్స్ లాంటివి. సో ఏదన్నా ఒక రీహీట్ చేసుకుందాం అనుకున్నారనుకోండి, కేక్స్ బిస్కెట్స్ మిల్క్ లాంటిది ఏదన్నా హీట్ చేసుకుందాం అనుకుంటే మైక్రోవేవ్లోకి వెళ్ళాలన్నమాట, మిల్క్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ప్రెస్ చేయగానే వాటేజ్ అడుగుతుందండి. వాటేజ్ అంటే హీట్ అనమాట. తగ్గించుకోవడం పెంచుకోవడానికి మైక్రోవేవ్ నొక్కాలి, చూసారు కదండి. 100 నుంచి 800 వరకు ఉంటుంది. మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా మినిమంగా 450 పెడదాం. టైం అడుగుతుంది 1 మినిట్, మిల్క్ అనుకోండి 1 మినిట్ సరిపోతుంది కదా, పెట్టి డైరెక్ట్ స్టార్ట్ నొక్కేయడమేనండి. చూసారు అక్కడ ఇందాక అడిగారు కదా ప్లేట్ తిరగట్లేదు, ఓకేనండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి టెస్టింగ్కి జస్ట్ వాటర్ హీట్ అవుతుందో లేదో చూపిస్తున్నాను. సో ఒక ఐటెం పెట్టాం మనం చేసుకున్నట్టుగానే చెప్పాను కదండి. సో ఏదో రీహీట్ కానీ ఉడకబెట్టుకోవడం కానీ ఏదైనా సరే మైక్రోలోనే చేసుకుంటాం. ప్రెస్ చేయగానే వాటేజ్ అడుగుతుంది. ఈ బటన్ నొక్కితే 800, 600, 450, 300, 180, 100 నుంచి ఉంటుంది. మినిమం ఎక్కువ తక్కువ కాకుండా 450 పెడదాం. టైం అడుగుతుంది, 1 మినిట్ కావాలా, సెకండ్స్లో కావాలా, 10 మినిట్స్లో కావాలా. సో ఏది కావాలో అది అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు 11 మినిట్స్ పెట్టాను ఐటమ్కి, డైరెక్ట్ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేశాను కదా, చూసారు కదా రోలర్ తిరుగుతుంది లోపల. సో అది హీటింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఎక్కువ టైం పెట్టేసాం అంటే, యాక్చువల్లీ నేను మామూలుగా ఇక్కడ టైం ఇలాగ వర్క్ అవుతుందో మీకు చూపించడానికి 10 మినిట్స్ పెట్టాను, కానీ అంత అవసరం లేదు ఏదైనా హీట్ చేసుకోవడానికి. కుకింగ్ చేసుకున్నప్పుడు రైస్ బిర్యానీకి అయితే టైం 10 మినిట్స్ అబౌవ్ తీసుకుంటుంది సార్. యూట్యూబ్లో చూసి చేసుకోవాలి అది. సో మీకు హీట్ అవుతుందా లేదా. సో నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ టైం పెట్టేసానేమో, నాకు ఎంత ఎక్కువ అయిపోతుందన్న మీకు ఫీలింగ్ వచ్చింది అనుకోండి సార్. చెప్పాను కదండి ఇప్పుడు రైస్ సో ఫర్ ఎగ్జాంపుల్ టైం ఎక్కువ పెట్టేసామని మీకు వస్తే మధ్యలో స్టాప్ బటన్ నొక్కితే పాజ్ అవుతుంది 1 టైం. సో చెక్ చేసుకోవచ్చు మళ్ళీ. హీట్ అయింది.
సో హీట్ సరిపోతుంది అని అనిపించింది అనుకోండి, ఇంకొకసారి నొక్కితే ఎండ్ అయిపోతుంది అనమాట. సో లేదు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ అగైన్ స్టార్ట్ నొక్కుతారనమాట. ఓకేనండి. ప్లస్ ఒకవేళ టైం మనం తక్కువ పెట్టాలని మీకు ఫీలింగ్ వస్తే +30 ఎన్ని కావాలితే అంత 30 యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇంకోసారి చెప్పాను కదా, ఒకసారి నొక్కితే పాజ్, రెండోసారి నొక్కితే ఎండ్ బ్యాక్ వస్తుంది. ఓకేనండి. సో ఇది మైక్రోవేవ్. ఇక్కడ దాకా అర్థమైంది కదండి. సో ఇప్పుడు మైక్రోవేవ్ అయింది. నెక్స్ట్ గ్రిల్. ఏదైనా ఒక గ్రిల్ ఐటమ్ చేద్దాం అనుకుంటున్నారు, ఫ్రై ఐటమ్ చేద్దాం అనుకున్నప్పుడు గ్రిల్ ప్రెస్ చేశారనుకోండి, దీంట్లో ఓన్లీ టైం ఒక్కటే పెడతాం. టెంపరేచర్ ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది, టైం తప్ప ఇంకేమీ సెట్ చేయదు. గ్రిల్ ఐటమ్ నాకు తెలిసి ఏదైనా సరే ఇంచుమించు 10 నిమిషాల పైన ఉంటుందన్నమాట. సో గ్రిల్ పెడతాం, స్టార్ట్ చేసేస్తాం, స్టార్ట్ అయిపోతుంది. సో అది గ్రిల్ అండి. సెకండ్ వన్ కన్వర్షన్ అండి. కన్వర్షన్ పెట్టగానే సో కావాల్సిన ఐటమ్ పెట్టేస్తాం, ఏదన్నా బౌల్లో పెట్టి పెట్టాలి ఆ ప్లేట్ మీద. టెంపరేచర్ చూపిస్తుందండి ఇక్కడ. టెంపరేచర్ ఎంత అంటే 200 వరకు ఉంటుంది 40 నుంచి. బట్ కేక్స్ బిస్కెట్స్ ఏదైనా సరే 180లోనే చేసుకుంటాం మనం. సో 180 పెడతాం. టైం కేక్ అంటే ఇంచుమించు 20 మినిట్స్ అని ఉంటుంది. యాక్చువల్గా మీకు కేక్ చేసినప్పుడు యూట్యూబ్లో చూపిస్తే ప్రీ హీట్ చేసుకోమని అంటాడు. ప్రీ హీట్ అంటే ఏం లేదు, ఒక్కొక్కదానికి డైరెక్ట్గా ప్రీ హీట్ వేస్తాడు. డమ్మీగా బౌల్ పెట్టేసి ఇప్పుడు 20 మినిట్స్ అనుకోండి కన్వర్షన్, 22 మినిట్స్ పెట్టి స్టార్ట్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ జస్ట్ రీహీట్ అవుతుంది, తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ప్రీ హీట్ అంటే ఏం లేదు, జస్ట్ రీఫ్రెష్ అంతే. ఓకేనండి. పెడతాం, స్టార్ట్ చేస్తాం, సేమ్ అదే అంతేనండి. ఇక్కడ దాకా అర్థమైనాయండి 3 కూడా మీకు. అగైన్ నెక్స్ట్ ఇక్కడ పైన 9 ప్రోగ్రామ్స్ వచ్చినాయి కదండి, సారీ 6 ప్రోగ్రామ్స్ వచ్చినాయి చూసారండి. ఇవి ఇండియన్ బెస్ట్, టిక్కా సిరీస్, హెల్తీ అండ్ కుకీ, కిడ్స్ నట్స్, వెజ్ అని ఉన్నాయి. ఇవి వచ్చినప్పటికీ మనకి ఇక్కడ ఆటో కుకింగ్స్లోకి వస్తాయండి. మీకు కీబోర్డ్ అంటే ఐడియా ఉంది కదా మేడం, కుకీ ఇదే మనకి హీటర్ అదే సారీ కుక్కర్ ఉంటుంది కదండి, హీట్ని అలాగే మెయింటెనెన్స్ చేయడానికి. ఓకేనండి. పవర్ డీఫ్రోస్ట్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి ఉన్నాయి కదండి నార్మల్ స్టేజ్కి రావడానికి. క్లాక్ అంటే టైంకి సంబంధించి. జస్ట్ ఇది ప్రెస్ చేయగానే ఇక్కడ నెంబర్స్ వస్తాయి సార్. ఇక పవర్ డీఫ్రోస్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయి, మీట్, ఫిష్, బ్రెడ్, ఫ్రూట్. సో ఐటమ్ పెట్టి ఏ మీరు పెట్టారు ఐటమ్ చూసుకుంటారు. నేను ఎన్ని నొక్కాను, పవర్ డీఫ్రోస్ట్ నొక్కాను కదండి, నెంబర్ చూడండి 5th నెంబర్ కావాలి. పెట్టా ఒక్క నిమిషం. సెలెక్ట్ ఓకే, ప్లస్ కొట్టి స్టార్ట్ చేయండి మేడం. ఓకేనండి. అర్థమైంది కదండి. సేమ్ అలాగే ఇండియన్ బెస్ట్ ఉందనుకోండి, ఇదిగోండి ఇండియన్ బెస్ట్ ఇక్కడ ఉంది, ఫిష్ కర్రీ ఉంది, చికెన్ బిర్యానీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ బెస్ట్లో నాకు 6th చికెన్ బిర్యానీ కావాలి. సో మాన్యువల్లోకి వెళ్ళిపోతామండి. ఇదిగోండి యూజింగ్ ది కీబోర్డ్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి మనకి. ఇండియన్ బెస్ట్ అని ఉంది. ఓకేనండి. ఫస్ట్ ఇది ఫిష్ కర్రీ, నాకు కావాల్సిన 6. ఒకవేళ చికెన్ బిర్యానీ కావాలన్నారు అనుకోండి, చికెన్ బిర్యానీ సర్వింగ్ సైజు, ఇన్స్ట్రక్షన్, రికమెండేషన్ ఇవన్నీ కలిపి పెట్టేస్తాం. అన్ని కలిపి డైరెక్ట్ బౌల్లో పెట్టేస్తాం. సో అది అసలు ఇండియన్ బెస్ట్ అన్న దేంట్లో ఉంది, ఇండియన్ బెస్ట్ అన్న సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ ఎంత కావాలి మనకి, 6. సో 6 వచ్చే వరకు ప్రెస్ చేస్తారు, ప్లస్. ఓకే డైరెక్ట్ స్టార్ట్. ఓకేనండి. టైము టెంపరేచర్ మనం ఏం పెట్టాం, సేమ్ ఇచ్చిన కూడా ఆటోమేటిక్. ఓకేనండి. ఇది 1 year ఫుల్ వారంటీ, జాగ్రత్తగా ఉంచుకోవాలి. కొంచెం యూజ్ చేసినప్పుడు గ్లౌస్ యూజ్ చేసుకోండి. ఏమైనా డౌట్ వస్తే గ్రిల్స్ కండి చికెన్ ఈ ఐటమ్స్ వచ్చినప్పటికి గ్రిల్స్ లాంటి చికెన్ ఫ్రై చేయాలనుకో, మామూలు డ్రై ఐటమ్. ఓకే